So, good morning, students. Today is the last class of our syllabus. So, today we are discussing last topic, process of personal selling. Okay. The process of personal selling consists of the following. First one, prospecting and qualifying. First, prospecting and qualifying. Second, pre-approach. Approach. Next one, presentation and demonstration. Next, overcoming objections. Next, closing. Next, follow-up and maintenance. Follow-up and maintenance. These are the 6 steps. First, prospecting and qualifying. Prospect and qualifying. Okay, brief explanation and pre-approach. Next, presentation and demonstration. Next, overcoming objections. Next, closing, follow-up and maintenance. Okay, these are the 6 steps. First step, prospecting and qualifying. What is prospecting? In this first step in the personal selling process, here salesman identifies customers who can buy the product. Salesman should identify genuine prospects to avoid wastage of time and efforts. And the selling process, this is the first step, prospecting and qualifying అనేది. సో ఏంటి, సేల్స్మెన్ ఐడెంటిఫై కస్టమర్స్ హూ కెన్ బై ద ప్రొడక్ట్. ఐడెంటిఫై చేస్తారు కస్టమర్స్లో ఎవరు ఈ ప్రోడక్ట్ని బై చేస్తారని. సో సేల్స్మెన్ షుడ్ ఐడెంటిఫై జెన్యూన్ ప్రాస్పెక్ట్స్ టు అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. జెన్యూన్ ప్రాస్పెక్ట్ చేస్తారంటే ఎవరు కరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని తీసుకుంటారనేది. ఓకే, ప్రాస్పెక్ట్ ఇంక్లూడ్ పర్సనల్ అబ్జర్వేషన్ మెథడ్, డైరెక్ట్ మెయిలింగ్ మెథడ్, టెలిఫోన్ మెథడ్. ఇవన్నీ ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది మొత్తం అన్ని యూజ్ చేసుకుంటారు. ఏమేంటి, పర్సనల్ అబ్జర్వేషన్ మెథడ్, డైరెక్ట్ మెయిలింగ్ మెథడ్, టెలిఫోన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రీ అప్రోచ్. ద సేల్స్ పర్సన్ ఈజ్ సపోజ్డ్ టు గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బయర్స్. ఏంటి, గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అబౌట్ బయర్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఓకే, he should set clear strategy towards his responsibilities. ఏంటి, క్లియర్ స్ట్రాటజీ ఎవరిది, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కస్టమర్స్ దట్ ఎనబుల్ హిమ్ టు మేక్ ఇమీడియట్ సేల్. ఏమైందమ్మా, మనం కరెక్ట్ స్ట్రాటజీ యూజ్ చేస్తే కస్టమర్స్ అనేవాళ్ళు కూడా వెంటనే బై చేసుకోవడానికి ఎక్కువ ప్రాస్పెక్ట్ ఉంది. సో బిసైడ్ ది సేల్స్ పర్సన్ మస్ట్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ పర్సనల్ విజిట్, ఫోన్ కాల్ ఆర్ లెటర్ అయినా, మెయిలింగ్ అయినా, పర్సనల్ కాల్ అయినా, లేకపోతే పర్సనల్ విజిట్కి అయినా. సేల్స్ పర్సన్స్ పంపిస్తారు కదా ఇంటింటికి డ్రెస్ వేసేసి, హార్పిక్ తీసుకున్నాను. సో అలా. సో నెక్స్ట్ ప్రజెంటేషన్ అండ్ డెమోన్స్ట్రేషన్ ఎలా ఉంటుంది. ద సేల్స్ పీపుల్ గివ్ ప్రజెంటేషన్ అండ్ డెమోన్స్ట్రేషన్ అబౌట్ ద ప్రొడక్ట్ సో దట్ ద బయర్స్ అండర్స్టాండ్ ద ప్రొడక్ట్ ఫీచర్స్, ఇట్స్ యూసేజ్, ఇట్ నీడ్స్ ఎక్సెట్రా క్లియర్లీ. ద సేల్స్ పర్సన్స్ యూజువల్లీ ఫాలోస్ ఎయిడా ఫార్ములా: గెయినింగ్ అటెన్షన్, హోల్డింగ్ ఇంట్రెస్ట్, అరౌజింగ్ డిజైర్ అండ్ అబ్టైనింగ్ యాక్షన్. ఏమేంటి అమ్మా, ఎయిడా అంటే గెయినింగ్ అటెన్షన్ గెయిన్ చేయడం, హోల్డింగ్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి అరౌజింగ్ డిజైర్ అంటే మనకున్న సానుకూలతని క్యాష్ చేసుకోవడం. అండ్ అబ్టైనింగ్ మనం యాక్షన్లో దిగడం. సో అండ్ FABV అప్రోచ్, ఫ్యూచర్స్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ అండ్ వాల్యూ అప్రోచ్. ఎయిడా అండ్ FABV ఈ రెండింటిని కూడా వాళ్ళు యూజ్ చేస్తారు ప్రజెంటేషన్ డెమోన్స్ట్రేషన్లో. నెక్స్ట్ ఓవర్కమింగ్ అబ్జెక్షన్స్. కస్టమర్ జనరల్లీ రైజ్ అబ్జెక్షన్స్ వైల్ ప్రజెంటేషన్ ఆర్డర్స్ ఆర్ ప్లేస్డ్. మనం అబ్జెక్షన్ రైజ్ చేసి ఈ ప్రోడక్ట్ ఇలా ఉందని. ఓకే, సేల్స్ పీపుల్ మస్ట్ పొలైట్లీ హ్యాండిల్ దర్ అబ్జెక్షన్స్. అంతే కదా, సేల్స్ పర్సన్స్ ఏంటి, పొలైట్గా మాట్లాడాలి, చాలా కూల్గా. సో వాళ్ళు ఏదంటే మనం పట్టించుకోకుండా కూల్గా మాట్లాడితేనే ఆ ప్రోడక్ట్ అనేది సేల్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, కస్టమర్ జనరల్లీ రైజ్ అబ్జెక్షన్స్ వైల్ ప్రజెంటేషన్ ఆర్ ఆర్డర్స్ ఆర్ ప్లేస్డ్. సో మనం ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తామో తర్వాత ఆర్డర్స్ పే చేస్తామో వాళ్ళు ఏంటంటే రైజ్ చేస్తారు అబ్జెక్షన్. దీనికి యూజ్ అవుతుందా, దీనివల్ల ఈ యూజ్ ఉందా లేదా అనేది. మనం ఏం చేయాలి, దాన్ని అసలు పొలైట్గా హ్యాండిల్ చేయాలి. ఓకే, handling objections is an essential aspect of negotiation. Okay, this is the main objective. Okay, next closing. After clearing objections from customers, sales people proceed through sale. అంటే కదా మొత్తం మన డౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఇది సేలే కదా చేసేది. దే ఆస్క్ ఫర్ కస్టమర్స్ వెదర్ దే కెన్ ప్లేస్ ద ఆర్డర్ రైట్ నౌ బిఫోర్ క్లోజింగ్ ద సేల్. సేల్స్ పర్సన్ షుడ్ ఫోకస్ ఆన్ స్పెషల్ ప్రైస్, టోకెన్ గిఫ్ట్, ప్రైస్ డిస్కౌంట్. అవును, మనం ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 10 days 50% ఆఫ్ అని, 25% ఆఫ్ అని, లేకపోతే 10% ఆఫ్ అని, దాంతోపాటు ఇంకొకటి 50 grams ఎక్స్ట్రా అని, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఏదో ఒక 10 రూపీస్ వర్త్ అని. సో ఇలా ఇస్తే ఇది వాళ్ళకు కూడా అట్రాక్షన్ అనిపిస్తుంది. 10 days తర్వాత ఈ ఆఫర్ ఉండదు కదా, మనం ఫస్టే కొనుక్కొని పెట్టుకుంటే అయిపోతుంది, 1 year వరకు ఉంటుంది కదా అనే థాట్తో మనం ఫస్ట్ సేల్స్ని
ఎక్కువ తీసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫాలో అప్ అండ్ మెయింటెనెన్స్. ఫాలో అప్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ద పర్సనల్ సెల్లింగ్ ప్రాసెస్. ఆఫ్టర్ క్లోజింగ్ ద సేల్స్ పర్సన్ ప్రొవైడ్స్ నెసరీ ఇన్ఫర్మేషన్ విచ్ ద buyer may need while placing the order, such as delivery time, purchase times, etc. Follow up technique helps in proper installation, instructions and servicing. Okay, if the buyer faces any problem, then the salesperson deals immediately. Thus the salesperson must develop maintenance and growth plan. ఏంటమ్మా ఫాలో అప్ మెయింటెనెన్స్ అంటే, మనం డెలివరీ వాళ్ళు డెలివరీకి పెట్టారు. డెలివరీ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి, డెలివరీని సేల్స్ పర్సన్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి డెలివరీ పర్సన్ అనేవాడు. సో అలా కాకుండా అడ్రస్ చేంజ్ అయ్యి, లేకపోతే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల కొంచెం అటు ఇటు అయితే అప్పుడు ఏం చేయాలి, మనం కూల్గా మళ్ళీ మెయింటైన్ చేసుకుంటా పొలైట్గా మాట్లాడి వాళ్ళది ప్రోడక్ట్ వాళ్ళకి ఇన్ టైంలో మనం డెలివరీ చేసేటట్టు ఫాలోఅప్ చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఏంటి ప్రాసెస్ ఆఫ్ పర్సనల్ సెల్లింగ్. దిస్ ఈస్ ద టోటల్ 6 types: prospecting and qualifying, pre-approach, presentation and demonstration, overcoming objections, closing, follow-up and maintenance. These are the 6 types. Okay, next one, distribution channel. Okay, a channel of distribution, sometimes called as trade channel. దీన్ని ఏమంటామంటే ట్రేడ్ ఛానల్ అంటాం. ఫర్ ఎ ప్రోడక్ట్ ఈస్ ద రూట్ టేకెన్ బై ద టైటిల్ to the goods and as they move from the producer to the ultimate consumer or industry. ఏం లేదు, ప్రోడక్ట్ అనేది ఎలా ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి, రిటైలర్కి పోవడాన్ని ట్రేడ్ ఛానల్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. ఓకే, దాన్ని డిఫరెంట్ చెప్పారు, అది ఒకటి సరిపోద్ది. నీడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటంటే, ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఆర్ నెసరీ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ బై మేకింగ్ ద ప్రొడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్స్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్? ఫస్ట్ పాయింట్ ఏంది, నెసరీ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్. సో చాలా అవసరం, స్మూత్ ఫంక్షనింగ్ అనేది చాలా అవసరం వాళ్ళకి. సో ఆఫ్ ఆర్గనైజేషన్ బై మేకింగ్ ద ప్రొడక్ట్స్ అవైలబుల్. ఏంటంటే ఏ టైంలో పోయినా ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉండేటట్టు ఉండాలి. అంతేగా స్టాక్ లేదు, ఇన్ స్టాక్ లేదు, సో ఇప్పుడు లేదనేది ఉండకూడదు. సో ఇన్ ద మార్కెట్ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్స్ రిక్వైర్మెంట్, ఎప్పుడైనా కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ కావాల్సినప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, ద యాక్ట్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ ద కస్టమర్స్. మ్యానుఫ్యాక్చర్కి కస్టమర్కి లింక్. ఓకే, నెక్స్ట్, ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆర్ ఇంటర్మీడియరీస్ ఎనబుల్ ద ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఎట్ ఏ స్పెసిఫిక్ మార్జిన్. ఏంటి నెక్స్ట్, ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆర్ ఇంటర్మీడియరీస్ ఎనబుల్ ద ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఎక్స్చేంజ్ ప్రాసెస్, ప్రొడక్ట్ యొక్క ఎక్స్చేంజ్ ప్రాసెస్ని ఎనబుల్ చేయాలి. ఓకే, ద సర్వీస్ అయితే స్పెసిఫిక్ మార్జిన్. నెక్స్ట్, ద ఇంటర్మీడియట్స్ హెల్ప్స్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. అంతే కదా, మీకు ఎప్పుడైనా కూడా సేల్స్ పర్సన్ అనేది కూల్గా ఉంటేనే సేల్ అవుద్ది. కొంచెం యాంగ్రీ అయితే మాత్రం ఆ ప్రోడక్ట్ అనేది సేల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. బయింగ్ గూడ్స్. ఫస్ట్ వన్, సెవరల్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్, బయింగ్ గూడ్స్. మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ పర్చేస్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఛానల్స్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్. మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి, పర్చేస్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ గూడ్స్. అంతే కదా, మనకు ఒక ఛానల్ కాదు, డిఫరెంట్ మార్కెట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అక్కడి నుంచి మొత్తం కూడా ఏంది, మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ ఏం చేస్తారు, అన్నీ కూడా బై చేస్తారు. ఓకే, క్యారింగ్ స్టాక్. మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ అజ్యూమ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయింగ్ అండ్ హోల్డింగ్ ఆఫ్ స్టాక్. అంతే కదా, ఒక ప్రోడక్ట్ని కాదు, వాళ్ళు 100 ప్రోడక్ట్లు తీసుకుంటారు. 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 1 crore వరకు వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు. అప్పుడు ఏంటి, వాళ్ళు ఇన్ స్టాక్లో ఉన్నాయనుకోండి, వీటి ఇంట్రెస్ట్ ఏమైంది, ఫైర్ యూనిట్ పెరిగిపోతుంటే వాళ్ళకు కూడా చాలా డౌట్స్ కదా. సో అలా. నెక్స్ట్, సెల్లింగ్. మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ క్యారీ అవుట్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ సెల్లింగ్ ద గూడ్స్ టు కస్టమర్స్ ఆర్ అదర్ ఛానల్ మెంబర్స్. ఏంటి యాక్టివిటీస్, క్యారీ అవుట్ ద యాక్టివిటీ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ సెల్లింగ్ ద గూడ్స్. ఏవైతే సెల్ చేయడానికి అవసరం ఉన్నాయో అవి సెల్ చేస్తారు. ఓకే, కస్టమర్స్ ఆర్ అదర్ ఛానల్ మెంబర్స్, అదర్ షాప్స్ కూడా వేయడానికి. ఓకే, నెక్స్ట్, ట్రాన్స్పోర్టింగ్. Marketing channel members helps in arranging the transportation facility for delivering the goods at a desired location. This is we know that. Okay, the transportation. Next, financing. Marketing channel members provide the funds needed for meeting the expenses of the channel activities. Marketing channel members funds needed for meeting the expenses of the channel activities. Next, promoting. Marketing channel members promote the product either by advertising at a national and local level or by selling the product personally. ప్రమోట్ చేయడం.
and either by advertising at national and the local level or by selling the product. Negotiating. Marketing channel member determine the ultimate price of products and payment and the delivery terms. నెగోషియేట్ చేయాలి, ఎందుకంటే దాని యొక్క అసలు ఆర్డర్ యొక్క టోటల్ ఏంటి, చాలా డిటర్మైన్ అల్టిమేట్ ప్రైస్, ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఏంటి, పేమెంట్ ఏంటి, డెలివరీ టర్మ్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చేయాలి కదా. వన్స్ మనం యూజ్ చేసినంత బాగాలేదు మాకు రిటర్న్ అంటే ఇవ్వరు కదా. సో అది ఓపెన్ చేయకముందే ఉండాలి. అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యూజ్ ఉంటాయి. మార్కెటింగ్ రీసెర్చ్. మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ సప్లై ద ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు డిమాండ్ ఆఫ్ ద కస్టమర్ డిమాండ్ని బట్టి మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ అనేది సప్లై చేస్తారు. ఓకే, నెక్స్ట్ సర్వీసింగ్. మార్కెటింగ్ ఛానల్ మెంబర్స్ ప్రొవైడ్ వేరియస్ సర్వీస్ లైక్ క్రెడిట్, డెలివరీ అండ్ రిటర్న్స్. ఇవన్నీ అవే కదా, డెలివరీ, రిటర్న్స్, క్రెడిట్. సో డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. Distribution channels can be classified depending on the number of channel levels included in the distribution function. Every layer of the marketing intermediaries which carry out some task to bring the product and its ownership to the final buyer. ఏంటమ్మా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనేది ఎట్లా క్లాసిఫై అవుతుందంటే, ఎంతమంది అయితే మనకి రిటైలర్స్ ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో వాళ్ళని బట్టి ఇంక్లూడ్ అయిపోద్ది అందులో. ఎవ్రీ లేయర్ ఆఫ్ ది మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్ విచ్ క్యారీ అవుట్ సమ్ టాస్క్ టు బ్రింగ్ ద ప్రొడక్ట్ అండ్, అంతే కదా, ఏ లేయర్లోనైనా ఏదో ఒక టాస్క్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళడం, లేకపోతే ప్యాకేజింగ్, అవన్నీ కూడా దేని కింద వస్తాయి, ఛానల్ కింద వస్తుంది కదా. సో ఓనర్షిప్ టు ద ఫైనల్ బయర్ ఆర్ కన్జ్యూమర్ ఇస్ కాల్డ్ ఛానల్ లెవెల్. సో ఇన్ ఎవ్రీ ఛానల్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఎగ్జిస్ట్. ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ లేకపోతే అసలు ప్రొడక్ట్ లేదు. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ మార్కెటింగ్ ఛానల్స్. ఒకటి డైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్, ఇండైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్స్. ఓకే, సో వీ హ్యావ్ డైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్. డైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జీరో లెవెల్ ఛానల్. దీన్ని ఏమంటామంటే జీరో లెవెల్ ఛానల్ అంటాం. నో ఇంటర్మీడియట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఛానల్. ఇన్ దిస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ డైరెక్ట్లీ బై ద ప్రొడ్యూసర్ గూడ్స్ కస్టమర్. ఏంటి ఇందులో ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్ అంటే ప్రొడ్యూసర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి గూడ్స్ అనేది సప్లై అవుతాయి. అంతేగాని ఆ మిడిల్లో సెల్లర్స్, రిటైలర్స్, హోల్సేలర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. దాన్ని డైరెక్టింగ్ మార్కెటింగ్ ఛానల్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ డైరెక్టింగ్ మార్కెటింగ్ ఫ్రమ్ యురేకా ఫోక్స్ విచ్ ప్రొడ్యూసర్స్ వాక్యూమ్ క్లీనర్స్. ప్రొడ్యూసరు, కన్జ్యూమర్ ఇవే ఏంటి, విచ్ ప్రొడ్యూసర్ వాక్యూమ్ క్లీనర్స్ని. ఓకే, యురేకా ఫోక్స్ అనేవి ఏంటి, ప్రొడ్యూసర్ నుంచి డైరెక్ట్గా కన్జ్యూమర్కే వస్తాయి. ఓకే, దట్ ఈస్ ద డైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్. ఇండైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్ అంటే ఏంది, it refers to a marketing channel consisting n number of intermediaries every level of the channel. In the indirect marketing channel, a third party is used for distributing the goods and services of company based on the intensity of distribution. Indirect marketing channel is categorized into the following. ఏంటంటే ఇండైరెక్ట్ అంటేనే మనకు తెలుసు, మనకి ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి డైరెక్ట్గా వెళ్ళదు. మధ్యలో ఇంటర్మీడియటరీస్ ఉంటారు. ఎవరు, బయ్యర్స్, సెల్లర్స్, నెక్స్ట్ వచ్చేసేసి ఎవరు, రిటైలర్స్, హోల్సేలర్స్. దట్ ఈస్ ద ఇండైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్. 1 level ఛానల్ అంటే ఇన్ 1 level ఛానల్ ఓన్లీ 1 ఇంటర్మీడియటరీ ఎగ్జిస్ట్, ఎయిదర్ రిటైలర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. 1 levelలో ఏంటంటే ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్య ఒక్కడే ఉంటాడు, వాడెవడు, రిటైలర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. ప్రొడ్యూసర్ కానీ ఇఫ్ ద డిస్ట్రిబ్యూటర్ ఈజ్ అన్ ఇంటర్మీడియటరీ దెన్ దిస్ ఛానల్ ఈజ్ యూజ్ ఫర్ స్పెషాలిటీ కమోడిటీస్ సచ్ యాజ్ వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్. ప్రొడ్యూసర్, రిటైలర్, కన్జ్యూమర్. వాషింగ్ మిషన్స్ అయితే ప్రొడ్యూసర్ నుంచి రిటైలర్కి వస్తారు, రిటైలర్ నుంచి డైరెక్ట్ ఇదే, కానీ చిన్న చిన్న షాపులో పోవడం, అక్కడ వేయడం అలాంటివి ఉండవు. ఓకే, లేదా ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి కన్జ్యూమర్కే. 1 level ఛానల్. దీన్ని ఏమంటామంటే 1 level ఛానల్ అంటాం. ఓకే, నెక్స్ట్ 2 level ఛానల్ అంటే ఇన్ ద 2 level ఛానల్ 2 intermediaries exist, either wholesaler, distributor and retailer between the producer, wholesaler, distributor, retailer, consumer. మళ్ళీ ఇక్కడ ఏంది, ఇద్దరు వస్తున్నారు. ఎవరు, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ వీడు. దాని తర్వాత ఎవరికి వస్తుంది, రిటైలర్కి వస్తుంది, చిన్న షాపులకు వస్తుంది, దాని తర్వాత కన్జ్యూమర్కి వెళ్తుంది. దిస్ ఈజ్ 3rd level పార్టీ. అంటే ఇక్కడ ఇన్ దిస్ ఛానల్ 3 intermediaries exist, దట్ ఈస్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ అండ్ రిటైలర్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు, హోల్సేలర్ తీసుకుంటారు, రిటైలర్ తీసుకుంటారు, కన్జ్యూమర్ తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ 4th level ఛానల్. ఇది 4th level ఛానల్. ప్రొడ్యూసరు ఒకడు ప్రొడ్యూసర్ అయితే, నెక్స్ట్ ఏజెంట్ ఉంటాడు. మధ్యలో ఏజెంట్ ఎందుకంటే వీడు ఈ ప్రోడక్ట్ నుంచి టోటల్గా వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు బాగా ఎక్స్పోజ్ చేస్తారు. ఎట్లా, అడ్వర్టైజ్లు ఇవ్వడం, తర్వాత వేరే కంపెనీస్ కన్సల్ట్స్ కావడం, చిన్న డిస్ట్రిబ్యూటర్స్ కన్సల్ట్ కావడం, ఇది చాలా యూజ్ ఉంటుంది అని తీసుకోవడం. అది దేనికంటే వీళ్ళ కమిషన్ ఉంటుంది కాబట్టి. ప్రొడ్యూసర్, ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ అండ్ రిటైలర్, కన్జ్యూమర్. ఓకే, దిస్ ఈజ్ ద 4th level ఛానల్. 1st level ఛానల్ ఎవరు ఉంటారు, ఓన్లీ రిటైలరే ఉంటాడు. ఓకే, 1st level ఛానల్లో ఓన్లీ రిటైలరే ఉంటాడు. నెక్స్ట్ ఎవరు ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ 3 level ఛానల్లో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కన్జ్యూమర్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ 4th levelలో ప్రొడ్యూసర్, ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కన్జ్యూమర్ ఉంటాడు. ఓకే, దిస్ ఈజ్ ద 4th level ఛానల్.
నెక్స్ట్ మేజర్ ఛాలెంజెస్ ఇన్ డిజైనింగ్ మార్కెటింగ్ ఛానల్స్ ఏంటంటే రికగ్నైజింగ్ నీడ్ ఫర్ ఛానల్ డిజైన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛానల్ ఫేస్డ్ బై మార్కెట్స్ వైల్ డిజైనింగ్ ఏ మార్కెటింగ్ ఛానల్. ఇట్ ఈస్ నెసరీ ఫర్ ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఏ న్యూ మార్కెటింగ్ ఛానల్. ఏంటి ఇది? నీడ్ ఫర్ ఏ న్యూ మార్కెటింగ్ ఛానల్. ఓకే, ఎవరికైనా ఎప్పుడైనా ఎట్లుంటుందంటే కొత్త ఛానల్ని ఓపెన్ చేయాలి, కొత్త ఛానల్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్రొడక్ట్స్ అనేది ఉంటుంది. సేల్ ప్రొడక్ట్ జనరల్లీ ఇన్ కేస్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్ లాంచ్డ్ బై ద కంపెనీ ఏ న్యూ అండ్ ఎఫెక్టివ్ ఛానల్ డిజైన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ ద స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ది న్యూ ప్రొడక్ట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ టు ద ఎండ్ యూజ్. ఓకే, ఏంది కొత్త ప్రోడక్ట్ని పాస్ చేసినప్పుడు అది కొత్తది అంటే కొత్త కంపెనీతో స్టార్ట్ అయిందనుకో, అదేంటంటే స్మూత్ మూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు స్టార్ట్ చేసేది. సో లో కాస్ట్ పెట్టడం, తర్వాత వచ్చేసి ఆఫర్స్ ఇవ్వడం, ఇలా ఉంటాయి. ఓకే, డిసైడింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆబ్జెక్టివ్స్ అంటే మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై మార్కెటర్స్ వైల్ డిజైనింగ్ మార్కెటింగ్ ఛానల్ ఈజ్ డిసైడింగ్ clearly the distribution objectives of a new channel. This is necessary to ensure that the marketer reaches its target consumers. Customer, for example, Apple Computer decided its distribution objective to reach maximum number of potential customer, which is also called Apple Experience. This the company refreshed and re-establishing relationship with large retail chain stores and attain the distribution objective. And the deciding distribution objectives అంటే మేజర్ ఛాలెంజెస్ ఫేస్ బై మార్కెటర్స్. ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు మార్కెటర్స్ ఎలా? వైల్ డిజైనింగ్ మార్కెటింగ్ ఛానల్ ఈజ్ డిసైడింగ్ క్లియర్లీ ద డిస్ట్రిబ్యూషన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ న్యూ ఛానల్. డిసైడింగ్ క్లియర్లీ ఒక ఛానల్ని మనం క్రియేట్ చేసినప్పుడు అది ఏంటంటే డిసైడింగ్ క్లియర్గా ఉండాలి ద డిస్ట్రిబ్యూషన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద న్యూ ఛానల్. దిస్ ఈజ్ నెసరీ టు ఎన్ష్యూర్ దట్ ద మార్కెట్ రీసెర్చ్ ఇట్స్ టార్గెట్ కస్టమర్స్. అప్పుడు ఏమైతే అది మనం కరెక్ట్గా ఉంటే, జెన్యున్గా ఉంటే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంప్యూటర్స్ డిసైడెడ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆబ్జెక్టివ్స్. అంతే కదా, యాపిల్ కంప్యూటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రన్నింగ్ అండ్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీ. $7 trillion company, 1.7 trillion or 3.3 trillions dollars company. Okay, first company in world. So which is called as Apple Experience. Thus the company refreshed and re-established relationships with large retail chain stores to attain its distribution objectives. Okay, this is the deciding distribution objectives. Assigning distribution tasks and it is another challenging area which needs to be considered while designing a marketing channel. While designing a marketing channel, the organization need to identify the different tasks which needs to be performed for smooth and effective functioning of the distribution channel. ఏంటి స్మూత్గా ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేసేవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఫర్దర్ ఆల్ ద టాస్క్ షుడ్ బి స్పెసిఫైడ్ and allotted to different channel members. Okay, this is the assigning distribution task. Next, developing alternative channels. Okay, another major channel to be considered while designing a marketing channel, the organization should ensure that there are more than one marketing channel source for moving the manufactured products. ఓకే, ఒక్కదానికంటే ఎక్కువే ఉంటాయి కదా మార్కెటింగ్ ఛానల్స్ అనేది ఎండ్ కస్టమర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఛానల్ బికాస్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ దేర్ ఈజ్ నో సప్లై షార్టేజ్ ఆఫ్ products where the customers desire it. For example, Britannia Food Industries manufactures a variety of snacks and biscuits. It has created a fine line of multiple marketing channels for supplying its products to area. ఇదేంటి, మనకి కస్టమర్స్కి కావాల్సినంత దాన్ని కూడా మనం కన్జ్యూమ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని మళ్ళీ ప్రొడక్ట్ లేదు, అది లేదు, ఇది లేదు అక్కడ ఆపితే సో చాలా డేంజర్ అయిపోద్ది. నెక్స్ట్, చూజింగ్ బెస్ట్ ఛానల్. It is a challenging task for the marketing manager to identify and choose the best and most suitable type of marketing channel. Multiple factors and the situation must be kept in mind while deciding the best and most appropriate marketing channel for marketing specific products. The firm needs to keep in mind such as control of private maximization, ensuring smooth supply of products. This is the choose best channel. Next, management of channel members. It is another major challenge for organization to ensure that all the various channel members ఉంటారు కదా are coordinated and managed effectively. కోఆర్డినేట్ చేసి మేనేజ్ చేసుకోవాలి ఎఫెక్టివ్గా. ఎంత సప్లై చైన్ ఆఫ్ ది ప్రొడక్ట్ వర్క్స్ స్మూత్లీ. అప్పుడు ఏమైతే అందరూ కలిసి చేస్తే ఏమైంది, సప్లై చైన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏమైంది స్మూత్గా వెళ్ళిపోద్ది. ఛానల్ మెంబర్స్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, it is one of the most important challenge for the organization to minimize, prevent and resolve conflicts, okay, between different marketing channel members. There can be major conflicts between different intermediaries during the course of marketing. ఏంటి, మార్కెటింగ్ చేసే దాంట్లో ఒక మేజర్ డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే,
of the product. The organization should consider this aspect while designing the marketing channel. ఎవరు ఆర్గనైజేషన్స్ అనేది ఆస్పెక్ట్ చేస్తుంది దేనికి మార్కెటింగ్ ఛానల్ డిజైన్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇన్ డిజైనింగ్ ద మార్కెటింగ్ ఛానల్స్. ఓకే, ద ఫాలోయింగ్ పాయింట్స్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇన్ ద మార్కెటింగ్ ఛానల్స్. రోల్ ఆఫ్ ఇంటర్మీడియట్ role in this. Before designing the marketing channel for any product, the organization should keep in mind the vital role played by the intermediaries such as wholesalers, retailers, transport companies, etc. Each of the intermediaries play a vital role towards ensuring that the product reaches to the target customer on time and when demanded. Thus, while designing the marketing channel, the organization needs to consider that there exists good communication and coordination between different intermediaries so that the supply chain of the product is run smoothly. And the role of intermediaries అంటే the company large companies ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే హోల్సేలర్స్, రిటైలర్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఏమైంది మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే ఇవన్నీ కావాలి కదా. సో ఈచ్ ఆఫ్ ది ప్లే విటల్ రోల్ ఇన్ while designing the marketing channel for organization need to consider that there exists good communication and coordination between different. అంతే కదా, మన ఒక కంపెనీ వాడు మనకి ఇంత వర్క్ అప్ చెప్పేటప్పుడు వాడు ఎలా ఉండాలి, స్మూత్ అండ్ గుడ్ కమ్యూనికేషన్తో మాట్లాడాలి. వాడు కొంచెం అలా ఇలా మాట్లాడితే వల్గర్గా మాట్లాడితే ఎవడు కూడా ఆ వర్క్ చేయడు. ఓకే, ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ. ద డిఫరెంట్ ఇంటర్మీడియట్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ towards improving accessibility of the product to end user customer who are located over a vast geographic area and are scattered far and wide. It is only through the help of intermediaries. ఎట్లా హెల్ప్ ఎట్లా అయిందంటే ఇంటర్మీడియట్ ద్వారా హెల్ప్ అయింది. దట్ ద ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ రీచెస్ టు ద ఎండ్ యూజర్ ఆన్ టైమ్. Further time gap between the production, supply and consumption of the product should also be considered while designing the marketing channel. Next, providing special services. The intermediaries also perform different kinds of special services such as installation of the product, first time demonstration of the function of the product to the new customer. In the product అనేది demonstration new customer కి ఇవ్వాలి. ఓకే, before sales services, after sales services and so on. Thus, the organization should consider all these important specialized services performed by the intermediaries while designing the marketing channels. For example, in case of the firm manufacturing air conditioners, it is required to keep in mind that such intermediaries are selected which possess the ability and capability of safely installing the air conditioner at the place of the consumer. Further, good and easily understandable training should also be provided. Okay, easily understandable training, okay, should also be provided to the intermediary. It would ensure that all the unique specialized services are provided to the consumer as and when required. This is the importance of intermediate in designing the marketing channels. Okay students, this is the last topic. So మన సిలబస్ టోటల్ కంప్లీట్ అయిపోయిందమ్మా 5 యూనిట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఏమన్నా కావాలన్నా కూడా వన్స్ కాల్ మీ, ఓకే, ఆర్ మెసేజ్ ఇన్ గ్రూప్. ఓకే, థ్యాంక్ యూ.